మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకువెళ్తోంది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా నటించిన 4వ సోలో చిత్రం ఇది. చిన్న పెద్ద అందరినీ ఆకర్షిస్తున్న ఈ సూపర్ హీరో ఈ చిత్ర విశేషాలేంటి, ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరు తదితర అంశాలను ఇప్పుడు చూద్దాం. స్పైడర్ మ్యాన్ కొత్త చిత్రం భారత్లో తెలుగు సహా 6 భాషల్లో విడుదలైంది. ప్రపంచం తనను మర్చిపోయిన తర్వాత తన గతాన్ని కోల్పోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్న యువకుడి కథే కొత్త స్పైడర్ మ్యాన్ చిత్రం. సూపర్ హీరోగా ప్రపంచాన్ని కాపాడిన పీటర్ పార్కర్ ఇప్పుడు తన గుర్తింపును తిరిగి వెతుక్కునే ప్రయాణంలోకి అడుగుపెడతాడు. చిత్రంలో యాక్షన్తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యమిచ్చారు. ఈ చిత్రానికి డెస్టిస్ డేనియల్ క్రెటస్ దర్శకత్వం వహించారు. గతంలో షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది 10 రింగ్స్ చిత్రంతో గుర్తింపు పొందిన ఆయన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను భావోద్వేగ కథనంతో సమతుల్యం చేశారనే ప్రశంసలను అందుకున్నారు. స్పైడర్ మ్యాన్ ప్రపంచం మర్చిపోవడంతో అతనికి గత జ్ఞాపకాలు, సంబంధాలు, తనకున్న ప్రత్యేకత అన్నీ కొత్తగా మారిపోతాయి. టామ్ హాలండ్ మరోసారి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ పాత్రలో కనిపించగా జెండయా ఎన్జే పాత్రలో నటించారు. నెడ్ పాత్రలో జాకబ్ బటాలోస్, పనిషర్ పాత్రలో జాస్ బెర్నాల్, బ్రూస్ బ్యానర్, హల్క్ పాత్రలో మార్క్ రఫా అలరించారు. ఈ చిత్రంలోని బ్రాండ్ న్యూ డే అనే టైటిల్కు కూడా ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. 2008లో వచ్చిన మార్వెల్ కామిక్స్ కథాంశం నుంచి తీసుకున్న ఈ పేరు పీటర్ పార్కర్ తన జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. స్పైడర్ మ్యాన్ సినిమాల ప్రత్యేకత కేవలం సూపర్ పవర్నే కాదు, ఒక సాధారణ యువకుడి జీవితంలోని భావోద్వేగాలను సూపర్ హీరో ప్రపంచంతో కలపడంలోనూ ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్తో పాటు పాత్రల మధ్య అనుబంధాలు, నిర్ణయాల ప్రభావం, బాధ్యతలపై దృష్టి పెడుతుంది. మార్వెల్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్కు ఉన్న ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తూ ఈ సినిమా కొత్త తరపు ప్రేక్షకులకు విజువల్గా భారీ అనుభూతిని అందించేలా రూపొందించారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్, భారీ యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో మరో అధ్యాయంగా ఈ చిత్రం నిలుస్తోంది. కామిక్స్ అభిమానుల అంచనాలు, సాధారణ ప్రేక్షకుల ఆసక్తి ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. స్పైడర్ మ్యాన్ క్రేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద స్పష్టమైంది. సుమారు $225 మిలియన్ భారీ బడ్జెట్తో రూపొందించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం విడుదలైన తొలి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా $927 మిలియన్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ వసూళ్లతో ప్రపంచ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్గా నిలిచింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా, కెనడా మార్కెట్లలోనే ఈ చిత్రం $355 మిలియన్ పైగా రాబట్టగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరో $572 మిలియన్ ఆదాయం సంపాదించింది. చైనా సహా పలు దేశాల్లో భారీ స్పందన రావడం ద్వారా స్పైడర్ మ్యాన్కు ఉన్న ప్రపంచవ్యాప్త అభిమాన బలం మరోసారి నిరూపితమైంది.